అనేక పుణ్యనదీభిః సహస్రపురుషాంజాలమంజరేశాంగవంగకలింగమాలమంత్రమాలవ నేపాల చోళగోళమలయాళ సమహద్రవిడ ద్రావిడ కర్ణాటక లాడగిరాడ పురాణ పాండీయ బృందదాశాన్నవాం భూయనా శ్రీ జ్యోతినామ సంవత్సరస్య శ్రీ వైభవ వెంకటేశ్వర భగవంతుముద్రస్య శ్రీ వైభవ వెంకటేశ్వర ప్రీత్యర్థం అందరూ చెప్పండమ్మా మమ జన్మ ప్రకృతి బాల్య యౌవన కౌమార వార్ధికేషు జ్ఞాన మనోవాక్కాయ కర్మకృత ఆవృత్త అనావృత్త ప్రకీర్ణకాద్యంత సమస్త తీర్థక్షయాయ సప్త ఋషిమండల పర్యంతం మృతరాశి వర్ష సహస్రావసానే ఏకైక బాలుకాపకర్ష క్రమేణ సర్వదా అపకర్ష సంహితకాలే చెప్పండి మయా సహ పూర్వేషాం దశాపరేషాం మనోషాణాం సర్వేషాం శిరోణాం శాశ్వత విశ్లోకే వివాహం యవై చంద్రమండల పర్యంతం. ఇవన్నీ ఎందుకంటే స్వామి ఒకరికి ఎవరైనా మన ఇంట్లో వాళ్ళకి ఒక మంచి ఫలితం దక్కింది అనుకోండి, మంచి జరిగింది, మంచి శుభఫలితం కలిగింది, అది వాళ్ళకే పరిమితం అనుకుంటామా? అసలు ఆ ఇంట్లో ఆ శుభఫలితాన్ని పొందిన వ్యక్తి కూడా ఇది నా వరకే అనుకోండి. ఇంచేత ఆ కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు కాబట్టి అందరితోటి ఆ యొక్క అభిమానాన్ని, ఆ ప్రేమని, ఆనందాన్ని పంచుకోవాలి. అప్పుడే తనకి పూర్తి ఆనందం, అనుగ్రహ భాగ్యం మనం పొందడానికి నేను ఒక్కడనే అయితే కాదు, వాళ్ళకి కాదు, మయా సహా నాతో పాటు మా వెనకాల ఉండే వాళ్ళకి దశ పూర్వేషాం దశాపరేషాం మా వంశ్యానాం సర్వేషాం మిత్రుల మా వంశస్థులందరికీ కూడా నీ దివ్యమైనటువంటి ఆశీస్సులు లభించాలి అని చెప్పి సత్సంకల్పం చేసి అదో కన్యాదానాన్ని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ జగత్ప్రభు అయినటువంటి వైభవ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తున్నారు. మేళం గోవిందా.